ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో చెప్పుకోండి. మన హాలిడే స్పాట్ సురేంద్రపురి. లోపలికి వెళ్దాం. అమ్మో ఎన్ని రీక్షల నుంచి అనుకుంటున్నాను. రండి. ఇదే సురేంద్రపురికి మంచి బ్యూటీ స్పాట్. చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. టికెట్స్ అయితే దొరికినాయి. పదండి లోపలికి వెళ్దాం. మా ఫ్యామిలీ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. ఫైనల్లీ లోపలికి ఎంట్రీ స్టోరీ ఏంటో నాకు ఎవరు చెప్తలేరు. ఇది మొత్తం మహాభారతంకి సంబంధించింది. ఎవరికైనా వస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఏకలవ్యుడు మట్టితో ద్రోణాచార్యుని వారి బొమ్మ చేసి దాని ముందు రోజు విద్య నేర్చుకుంటున్నాడు. కర్ణుడి పట్టాభిషేకం జరిగే స్థలం ఇది. చూడండి చూడండి గాయస్, నిచ్చెన దేంతో చేశారో తెలుసా? ఇది బాణాలతో చేశారంట. వెంకటేశ్వరుడి విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఇంకో ఎంట్రెన్స్ ఏదో ఉంది, చూద్దాం రండి. లోకంలో ఉన్న అన్ని రూపాల అమ్మవార్లని ఇక్కడే విగ్రహం రూపంలో పెట్టడం జరిగింది. అమ్మవారు ఉండే ఊరిని బట్టి తనకి వివిధ పేర్లు ఉంటాయి. ఎలా అంటే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఇలా. ఈ ప్రదేశాలన్నీ మనం నిజంగా దర్శించుకోవాలంటే మన జీవితకాలం సరిపోదన్నమాట. కాళికాదేవి అయితే చూడండి ఎంత కోపంగా ఉందో. ఇక్కడ పాముల పడగ పైన కృష్ణుడిని చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. బయట పెద్ద పాము ఉంటుంది. ఇక్కడ ఇంకో పాముల ఎంట్రన్స్ ఉంది, వెళ్దాం పదండి. లోపల స్నేక్ సౌండ్ వస్తుంది, భయపడకండి, రండి. నిజంగానే నాగలోకం అయితే చూడలేదు, కానీ అది ఇలాగే ఉంటుందేమో. ఇక్కడ చూసిన పాములే ఉంది. ఇక్కడ నిజం పాము వచ్చినా కానీ గుర్తుపట్టలేము రా బాబోయ్. వాటితోనే డిజైన్ చేశారు. దాంట్లో క్రొకడైల్స్ కూడా ఉన్నాయి. మణి చరిత్ర అంటగా చూడండి ఎంత బాగుందో. వాటర్ లో ఫిష్ అయితే పడవ కన్నా పెద్దగా ఉంది కదా గాయ్స్. ఇక్కడ మొత్తం వాటర్ ఎఫెక్ట్ ఉంది చూడండి. ఈ ఇంట్రడక్షన్ మొత్తం కిచెన్ సంగతిందంట. చూడండి కింద ఇంకొకటి అండర్ వాటర్ విగ్రహం ఉంది. అమ్మో, దీని కింద ఇద్దరు రాక్షసులు కూర్చొని ఉన్నారు. ఎందుకో మీకు తెలుసా?
ఒక టెంపుల్ ఇక్కడ మినీ సైజ్లో ఉంది చూడండి. చాలా బాగుంది చూడండి, నాకైతే ఫుల్ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గాయ్స్. ఇంద్రలోకంకి అయితే ఎంటర్ అయిపోయాము. అక్కడ ఇంద్రుడు చూడండి ఏనుగు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అక్కడ ఇంద్రుని సభ జరుగుతుందన్నమాట. ఈ సభలో అష్టదిక్పాలకుడు బృహస్పతి కూర్చొని ఉన్నారు. రంభ, ఊర్వశి, మేనక నాట్యం చేస్తున్నారు చూడండి. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ శివుని దర్శించుకుంటున్నాం చూడండి. శివలింగం అట చూసేయండి. ఈ స్టాచ్యూ ఎవరో మీకు తెలుసా? చిత్రగుప్తుడు. తెలుసుంటే కామెంట్ చేయండి. చిత్రగుప్తుడు అంటే ఎవరో తెలుసా? పాపాలు కాలికేసి చేస్తాడే అతను. కర్ణాటక మంజునాథస్వామి విగ్రహం అంట చూసేయండి. చాలా బాగుంది కదా. వేలితోని గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణుని చూడండి. ఒకరోజు మధురా నగరిలో చాలా వరదలు వచ్చాయంట. దాంతో ఇళ్ళన్నీ కొట్టుకుపోయారంట. అప్పుడు ప్రజలు కృష్ణుని ప్రార్థించగా కృష్ణుడు అడవిలో ఉన్న గోవర్ధనగిరిని తన చిటికన వేలితో ఎత్తి అందరికీ ఆశ్రయం ఇచ్చాడు. చాలా బాగుంది కదా. ఇక్కడ 4 వేదాలకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి, చూసిద్దాం రండి. ఈ స్టాచ్యూ ఋగ్వేదము, అధర్వణ వేదమట చూసేయండి. నెక్స్ట్ సామవేదం అట చూసేయండి. కృష్ణుడి చిలిపి చేస్తాను చూడండి గాయ్స్. ఒకరోజు గోపికలందరూ నదిలో స్నానం చేస్తుండగా కృష్ణుడు వచ్చి వాళ్ళ బట్టల్ని దొంగలించి ఆట పట్టించాడు. వశిష్ఠముని ఆశ్రమం అట చూసేయండి. ఇక్కడ అందరూ కూర్చొని యాగం చేస్తున్నారు. ఇంకా ఫుల్ స్టోరీ కావాలంటే స్కాన్ చేయండి. ఇక్కడ సీత కోసం చేస్తున్న అశ్వమేధ యాగం చూసేయండి. అక్కడ చూడండి బంగారు సీత విగ్రహం ఎంత బాగుందో. పక్కనే రాముడు కూడా ఉన్నాడు. ఇదే యాగం కోసం సిద్ధం చేసిన గుర్రం చూడండి. పక్కనే రాముడు కూడా ఉన్నాడు. ఇంకొక స్పాట్ని చూసేద్దాం పదండి. వెంకటేశ్వర స్వామి చూడండి, సీఎం తిరుపతిలో చూసినట్టే ఉంది. చూడండి గాయ్స్ ఎంత బాగుందో. తిరుచనూర్ పద్మావతి అమ్మవారు. సింహాచలం వరాహ స్వామి విగ్రహం చూసేయండి, క్యూట్గా ఉంది. ఇదేందో గాయస్ మొత్తం కట్టేసినట్టే ఉంది, నాకు అస్సలు అర్థమైతలే. శ్రీకాళహస్తి అమ్మవారు చూడండి. శ్రీశైల మల్లికార్జున స్వామిని చూసేయండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే అన్ని దేవాలయాలు ఒక్కొక్క దగ్గరని దర్శించుకున్నట్టుగా ఉంది. ఇక్కడ చూడండి నందీశ్వరుడు డైరెక్ట్ వాటర్లోనే డెకరేట్ చేశారు. నేను దేనికోసం అయితే ఇంత దూరం వచ్చానో అది ఇదే హిమలోకం. భయపడకండి గాయస్, రండి.
ఇక్కడ చూసారంటే చిత్రగుప్తుడు ఆల్రెడీ చెప్పాను నేను మీకు. పాపాలు పుణ్యాలు క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అమ్మో, యమధర్మరాజు పక్కనే భటులు కూడా ఉన్నారు. ఎంట్రన్స్ చూస్తేనే భయం అవుతుంది. లోపల ఇంకా సౌండ్స్ వస్తున్నాయి. మీరైతే భయపడకండి గాయ్. అమ్మో, శిక్షలు ఏంటో ఏమో. అసలు యమభటులు నిజంగానే ఇట్లుంటారో ఏందో కానీ ఇక్కడ మాత్రం చాలా భయంకరంగా ఉన్నారు. శిక్షలు చూసారా? పాపలైతే చేయకండి ప్లీజ్. ఇదే కైలాసానికి దారి. వాటర్ అంటే ఏమో అనుకున్నా కానీ నడవడం చాలా కష్టం. పైన నానిపోతుంది కదా. చూడ్డానికి పైకి అనుకుంటున్నాను. ఇక్కడ కూడా విగ్రహాలే ఉన్నాయి గాయస్. చాలా చల్లగా ఉన్నాయి. కింద మొత్తం టైల్సే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ వాటర్ ఉండకపోతున్నాయి అనుకుంటా. కైలాసం అంటే ఏదో అనుకున్నా కానీ ఇన్ని వాటర్ ఉంటాయని అస్సలు తెలియదు. ఇక్కడ మాత్రం అడుగు అడుగున దేవుడి విగ్రహాలు ఉన్నాయి. గుహలో లింగం. అమ్మయ్య, కష్టం మాత్రం వృధా కాలేదు. గుహ చూడండి ఎంత బాగుందో. అబ్బా, మళ్ళీ ఈ వాటర్ నుంచి పోవాలా? రండి. ఊరేగింపు చూసాను, ఎంత బాగా చేస్తున్నారు. ఇక్కడ నెయిల్స్ లాగా కూడా ఉన్నాయి. ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. శివుడి నాట్యం అంతా డైరెక్ట్ గా చూసేయండి. చూడండి అక్కడ. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రూపం ఉన్న శివుడు చూసేద్దాం రండి. శ్రీ మల్లికార్జున, శ్రీ భీమేశ్వర, ఇక్కడ ఏదో ఎంట్రన్స్ ఉంది. భలే ఫన్నీ ఉంది. చూసేద్దాం రండి. ఈ ఏలియన్ లోపలికి వెళ్తున్నాం రండి, చూసేద్దాం. తొమ్మిది అవతారాల్లో ఉన్న నరసింహస్వామి విగ్రహాలు ఉంటాయి. చూసేయండి. గంగా అవతారంలో ఉన్న శివుడు అంటే ఎంత హైట్ ఉందో చూడండి. నాకు ఇది ఎక్కాలనిపిస్తుంది గాయస్. ఏంటో తెలుసా గాయస్? అఘాసురుడు అనే ఒక రాక్షసుడు అంట. ఇదొక శ్రీకృష్ణుడు స్టోరీ అంట. చెప్తా ఫాలో అండి. ఇక్కడ కృష్ణుడు విగ్రహం అయితే ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ బాల్ అయితే పాము లోపలికి, పాము నోట్ల లోపలికి అయితే వేస్తాడు. ఇక్కడ చూస్తే పాము లోపల ఉన్నాయి.
ముందు అలానే డిజైన్ చేశారు guys. ఇక్కడ చూస్తే కిందికి మెట్లు అయితే ఉన్నాయి. అమ్మో నందికి వస్తలే. కృష్ణుని దొంగలించడానికి ఒక రాక్షసి మాయ రూపంలో వచ్చింది. కానీ ఫైనల్గా కృష్ణుడే ఆ రాక్షసిని అంతం చేశాడు. తెలుసా? తెలుసుకుందాం రండి. ఈ పొట్టాడు చాలా ఫన్నీగా ఉన్నాడు. ఇది బుద్ధుని వివాహము అంట, చూసేయండి. ముసలి రోగుని ఆశ్రయించిన బుద్ధుడి సన్నివేశం అయితే ఇక్కడ ఉంది. ఒక చెట్టు కింద తపస్సు చేస్తున్న బుద్ధుడు, చూసేయండి. పాపం గాయస్, తపస్సు చేసేందుకు సన్నగైపోయాడు. చూడండి, అలా ఉండాల్సిన బుద్ధుడు ఇలా అయిపోయాడు. ఈ చెట్టు కింద తపస్సు చేస్తే జ్ఞానం దొరుకుతుందట. మీకు కూడా జ్ఞానం లేకపోతే ఇక్కడికి వచ్చి తపస్సు చేయండి. బుద్ధ నాగార్జున విగ్రహం అయితే చూసేయండి. ఇక్కడ బుద్ధుని చూడండి ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో. ఇప్పటిదాకా పాము నోట్లోకి వెళ్ళాం కదా, ఇప్పుడు కొంగ నోట్లోకి వెళ్ళడానిక రండి. ఎంతమంది నోట్లోకి వెళ్ళాలో రండి. ఇప్పటిదాకా కృష్ణుడు పాము నోరు దగ్గర పట్టుకుండు, ఇప్పుడు హంస నోరు దగ్గర కూడా పట్టుకుంటాడు. ఇప్పటిదాకా మనం నోట్లోకి వెళ్ళిన కొంగనైతే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మనం నడిచింది కొద్దిగానే. ఇదేంద్రా నాయన, ఇప్పటిదాకా నోట్లోకి వెళ్ళడం అయిపోయింది, ఇప్పుడు చెవులోకి వెళ్ళడం అంట. రండి. కానీ ఏమీ లేదు. ఇట్లకి జాగ్రత్తగా వెళ్ళడానికి. గాయస్, ఇక్కడనైతే 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ వచ్చినాయి, ఇక్కడ 1 ఎగ్జిట్ ఉంది. ఇది నేను చూస్ చేసుకుంటా. రండి. ఈసారి ఎలిఫెంట్ బ్యాక్ నుండి ఎంట్రీ అటాక్ రాకేష్ నోట్లోకి 2 ఎగ్జిట్స్ ఉన్నాయి, కానీ దీనికి ఒకటే పదండి. గార్డ్ ఎంత పెద్దగా ఉందో చూసేయండి. ఎలిఫెంట్ బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ నుంచి ఎండి అంట. ఈ నోట్లోకి వెళ్తున్నాం, బ్యాక్లోకి వెళ్తున్నాం. విష్ణుమూర్తి విగ్రహం అయితే ఉంది గాయస్ ఇక్కడ. వావ్, ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఎంత బాగుంది. అక్కడ కదులుతుంది విగ్రహం. ఏదో వార్ జరుగుతుంది. గాయస్, ఇదే బ్రహ్మలోకం అంట. రండి వెళ్దాం. అందరూ నిజంగానే మేఘాల మధ్యలో కూర్చొని ఉన్నట్టున్నారు కదా.
బ్రహ్మదేవుడు పక్కన సరస్వతి దేవి చూశాడు. వీరు బడే పండుగ ఉన్నారు. నారదుడు లేదండి. ఇక్కడైతే నారదుడు ఉన్నారు. ఫైనల్ మా ఫ్యామిలీ అయితే దొరికింది. రండి. ఇందాక పైనుంచి ఒక పెద్ద విగ్రహం చూసాం కదా, అది ఇదే అంట, కురుక్షేత్రం అంట. రెండు దగ్గర నుంచి చూద్దాం. ఇక్కడ చూస్తే విగ్రహం కనిపిస్తుంది. కపాటేశ్వరుడి పావురం స్టోరీ అంట. వేటగాడి నుండి పావురాన్ని కాపాడడానికి శిబి చక్రవర్తి తన మాంసాన్ని ఇస్తున్న సన్నివేశం అయితే చూడండి. తమిళనాడులోని బంగారు బలి ఆలయం అంట. రండి. నన్ను ఎత్తుకోవడం మా అత్త వల్ల అయితే కాలేదు. ఫైనల్లీ మా బావ అయితే ఎత్తుకొని దాన్ని టచ్ చేపించాడు. ఫైనల్లీ బంగారు బల్లిని టచ్ చేసేసిన. నెక్స్ట్ వైకుంఠం పదండి. ఇదే వైకుంఠం. వైకుంఠం ఎంట్రన్స్. రండి. అబ్బా, సేమ్ సినిమాలో చూసినట్టే ఉంది కదా. విష్ణులోకం అంట ఇది. విష్ణుమూర్తి చూడండి ఎంత మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నాడో. అబ్బా, నాకు కూడా నిద్ర స్టార్ట్ అయింది. రాముడి బంటు హనుమంతుడే కాబట్టి ఫస్ట్ ఆయన విగ్రహమే పెట్టాడు. చూడండి ఎంత హైట్లో ఉందో. కింద పాతాళ లోకం కూడా ఉంది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేది. ఇట్లా లోపల రామాయణం స్టోరీ అయితే చూసేద్దాం పదండి. చిన్న పాపలు నలుగురు ఎవరో తెలుసా? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఎంత క్యూట్గా ఉన్నారో చూసేయండి. చాలా బాగా అనుకుంటున్నారు కదా. రామలక్ష్మణుడు విద్య నేర్చుకుంటున్న స్థలం చూసేయండి. వశిష్ఠ ముని దగ్గర నేర్చుకుంటున్నారు. ఇది కూడా విద్యలో ఒక భాగమే. విశ్వామిత్రుడు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. రాముడు సీత కోసం శివధనస్సుని విరుస్తున్న ఘట్టంనైతే చూసేయండి. ఫైనల్లీ శివధనస్సుని విరిచేశాడు. సీతమ్మని చూడండి.
ఈయన పరశురాముడు అంట, చూడండి. రాముడి పట్టాభిషేకం అంట. ఇదిగో ఇక్కడనే గైస్ రామాయణం గంగలో కలిసింది. రాముని అడవిలోకి పంపడానికి కైకేయి మందర చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నారు, చూడండి. సీతారాముడు అరణ్యవాసంకి బయలుదేరారు. గాయస్ సీతకి ఇష్టమైన బంగారు లేడీని చూడండి. లక్ష్మణుడు సీతని కాపాడడం కోసం లక్ష్మణ రేఖ గీస్తున్నాడు. ఇదిగో బిచ్చగాడి రూపంలో ఉన్న రావణాసురుడు. ఫైనల్లీ ఇదే రావణాసురుడి విశ్వరూపం. గరుడ. ఇది రామాయణం 3వ కాండం అంట, చూసేయండి. ఇదంతా ఫైటింగ్ కి సంబంధించింది. రామాయణం యుద్ధకాండంలో ఉన్న యుద్ధాలన్నీ ఇక్కడే ఉన్నాయి. గాయస్ రాముడు పుష్పక విమానంలో వెళ్తున్న దృశ్యం చూడండి, చాలా బాగుంది కదా. ఇది ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం. మినీ సైజెస్లో క్రియేట్ చేసి పెట్టారు. ఇక్కడ హనుమంతుడు అయితే తన తోకతో వాళ్ళ స్నేహితుల్ని కట్టేసి ఆట పట్టిస్తున్నాడు. అశోకవనంలో రాక్షసుల మధ్యలో సీత. హనుమంతుడు లంకను లఘించు సందర్భంలో తన వానర సైన్యంతో ఇక్కడ వానర సైన్యం అంతా తనను లంకకు పంపించే సంబంధించిన ఘట్టాన్ని ఇక్కడ అద్భుతంగా ఏర్పాటు చేశారు. అయితే మా పప్పకి ట్రైనింగ్ ఇచ్చింది, మనం ఎట్లుంది ట్రైనింగ్. స్టార్టింగ్ లో ఎప్పుడు పాతాళ లోకం ఇదే రాని వెళ్ళి ఇక్కడ పాండవుల మధ్య ద్రౌపది వస్త్రధారణ అయితే జరుగుతుంది. చివరిలో కృష్ణుడు చీరనిచ్చి ద్రౌపదిని కాపాడాడు.
ఈ రూమ్ మొత్తంలో హైలైట్ ఏంటి అంటే ఈ మ్యాజిక్ స్టైల్సే. నాకైతే ఫుల్ నచ్చినాయి. నిజం చెప్పాలంటే ఆ రూమ్లోకి వచ్చి బయటికే రాబుద్ది కాలే. ఉరకడం ఏందో ఏమో, నాకైతే రన్నింగ్ పోటీలోనే పాల్గొన్నట్టుంది గాయస్. ఇప్పుడు ఆ సౌండ్స్ వస్తున్నా ఆ గుహలోకి వెళ్దాం. అన్ని నోట్లోకి వెళ్దాం, చెవులోకి వెళ్దాం, బ్యాక్లోకి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ముసలి నోట్లోకి వెళ్తున్నాం. పద్మవ్యూహంకి అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యాము. కత్తుల సౌండ్స్ ఇవన్నీ వింటుంటే నిజంగానే వార్ జరిగినట్టుంది. ఇదేం పద్మవ్యూహంలో నాయన, వెళ్ళిన కొద్ది వస్తూనే ఉంది. నవదుర్గ అవతారాలంట, 9 అవతారాలు చూసేద్దాం రండి. నవరాత్రిలలో జరిగే నవదుర్గలన్నింటినీ ఇక్కడే ప్రతిష్ఠించారు. గాయ చెట్టు మీద పువ్వులు ఉండక దేవుళ్ళు ఉన్నారు. మెట్లు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఉంటున్నాయి. వైష్ణవీదేవి మందిరం అంట. ఇప్పుడు షార్క్ ఎంట్రెస్ ఇంకా ఎన్ని నోట్లకి వెళ్తాం. ఫాస్ట్ దిగు. గాయస్, మా బావ నేను ఫోటో దిగుతా అంటే నన్ను దిగని లేడు. చెప్తా సంగతి తర్వాత. హనుమంతులి లడ్డు అంట, అదేంటో తెలియదు, డిఫరెంట్గా ఉంది. రండి చూద్దాం.
ఇదిగోండి లడ్డు ట్రై చేయబోతున్నా. సో ఇక్కడ వీడియోలో అందుకే అంటున్నా వెళ్ళడం లేదు, ఇలా ఏదో మెత్తగా తాకుతుంది. అమ్మయ్య, ఫైనలీ ఓపెన్ అయింది. ఫైనలీ సురేంద్రపురి అయిపోయింది. మొత్తం ఇదే. అవుట్పుట్ చూసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.